నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన భారాస. ఈ నెల 16న ప్రకటించనున్న మేనిఫెస్టోపై సీఎం కసరత్తు. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో పైరవీలకు చెల్లుచీటి. గెలుపు గుర్రాలే బరిలో దిగుతారంటున్న అధిష్టానం. ప్రలోభాల విషయంపై అధికారులను అప్రమత్తం చేసిన సీఈసీ. స్వాధీన సొత్తుపై వారం వారం సమగ్ర నివేదికలకు ఆదేశం. హైదరాబాద్ లో పలుచోట్ల ఐటీ అధికారుల సోదాలు. ఆదాయ పన్ను చెల్లింపు అంశాలపై ఆరా. సిక్కింలో వర్ష బీభత్సానికి 10 మంది మృత్యువాత. వరదలకు 22 మంది జవాన్లు సహా 82 మంది గల్లంతు. ఎన్నికల ప్రచారంలో భారాస జోరు పెరిగింది. కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, మరోవైపు సభల్లో వాడివేడి ప్రసంగాలతో జోష్ను పెంచేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 16న వరంగల్ సభలో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కసరత్తు చేస్తున్నారు. రైతులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఎన్నికల హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారాస ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. దాదాపు ఏడాది క్రితం నుంచే వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమైన గులాబీ పార్టీ ప్రత్యక్ష ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అభ్యర్థులు నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తుండగా కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేటీఆర్ కొన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండటం, ఆ తర్వాత జమిలి ఎన్నికలపై ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చునన్న ప్రచారంతో భారాస ఒక్కసారిగా వేగం పెంచింది. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలతో ప్రచారం జోరు పెంచారు. ఇద్దరు మంత్రులు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. త్వరలో ఎన్నికల కోడ్ రానున్నందున అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. కేటీఆర్, హరీష్ రోజు 2-3 నియోజకవర్గాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వేడి ప్రసంగాలు చేస్తున్నారు. భారాసను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? 150 ఏళ్ల కింద పుట్టింది. ఆ పార్టీ వారంటీ ఉందా? అసలు ఎప్పుడో అయిపోయింది. 150 ఏళ్ల కిందటనే దాని వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన పార్టీ అది ఇచ్చే దిక్కుమాలిన గ్యారంటీలకు విలువ ఉంటదా? ఆలోచించండి. బీఆర్ఎస్ గెలిస్తే ఎవరు నడుపుతారు ఈ రాష్ట్రాన్ని అంటే కేసీఆర్ గారు నడుపుతారని చెప్పి ఖచ్చితంగా చెప్తాం. మరి కాంగ్రెస్ వాడు చెప్తాడా? దబ్బన కాంగ్రెస్ కోటేస్తే ఆ కప్పల తక్కెడల ఎవడు కావాల ముఖ్యమంత్రి? ఏ ఒక్కరిని బతకనీయకుండా 60 ఏళ్లు ఆగం చేసిన పార్టీని పొరపాటున కూడా నమ్మొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. మోడీని కేసీఆర్ బండకేసి కొట్టినట్టుగా ఈ దేశంలో ఏ ఒక్క పార్టీడన్నా మాట్లాడిండా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఏం చేసిండు మోడీ అని ఆయనతోని అంటగాగేతందుకు మనం ఏం చేసిండు? ఆయన ఏమైంది ఆయనతోని? నిన్నగాక మొన్న ఏదో మళ్ళా డైలాగు, పసుపు బోర్డు ఇప్పుడు ఇచ్చిండట ఆఖరికి. ఏది మొత్తం దిగిపోయే ముందు దింపుడు గల్లం ఆశ లెక్క ఇప్పుడు పసుపు బోర్డు ఇచ్చినా కాబట్టి నాకే గుద్దుండ్రి, గుద్ది ఇడిచిపెట్టాలి తప్ప పొరపాటున కూడా ఓటు మాత్రం వేయొద్దు. అంత దొంగపాటి, అంత లంగపాటి బీజేపీ. మత పిచ్చి తప్ప, హిందూ ముస్లిం పంచాయతీలు తప్ప, మత పిచ్చి తప్ప ఇంకొక పథకం గాని, ఒక పనికొచ్చే పని గాని, ప్రజల కోసం, పేదల కోసం ఆలోచించే పరిస్థితి గాని ఆ పార్టీకి గాని, ఆ పార్టీ నాయకత్వానికి గాని లేదు. కాంగ్రెస్, భాజపాలపై కేటీఆర్, హరీష్ రావు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిందని, వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారంటీలను ఎవరు నమ్ముతారని దుమ్మెత్తిపోస్తున్నారు. భాజపాకు మతం తప్ప మరో అంశం తెలియదని, ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రేపటికి కూడా కొత్త మేనిఫెస్టో తయారైతున్నది. ఇలా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్దే, డౌటే లేదు. కొత్త మేనిఫెస్టో తయారైతుంది. ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. పోయినసారి 4ను 5 చేస్తాడు, 5 చేసిండు. 1000 2000 చేస్తాడు, 2000 చేసిండు. మరి ఇప్పుడేం చెప్తాడో చూస్తామిగా. రెడీగా ఉండండి. అక్టోబర్ 16 వరంగల్లో బహిరంగ సభ ఉన్నది. దాంట్లో చెప్తాను కేసీఆర్ చెప్పిండు. బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైతున్నది.
బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇక మైండ్ బ్లాకే. ఎందుకంటే మాట అంటే మాట కేసీఆర్ది, కాంగ్రెస్ వాళ్ళది అంతా జూటా. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గులాబీ దళపతి సీఎం కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 16న వరంగల్లో జరగనున్న విజయ గర్జన సభలో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రైతులకు పింఛన్, ఉచితంగా ఎరువుల పంపిణీ తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మహిళలు, యువత, బీసీలు, మైనార్టీలకు పలు ఎన్నికల హామీలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా సుమారు 100 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు భారాస అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీల్లో ప్రముఖులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు. 5 అభ్యర్థులతో తుది జాబితాను త్వరలో ప్రకటించేందుకు భారాస అధిష్టానం సిద్ధమవుతోంది. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, మల్కాజ్గిరికి అభ్యర్థులు దాదాపు ఖరారైనప్పటికీ ఆశావహులతో సీఎం కేసీఆర్ మాట్లాడిన తర్వాత ప్రకటించాలని భావిస్తున్నారు. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సాపూర్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లిలో ఆనంద్ కుమార్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. గోషామహల్లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ లేదా నియోజకవర్గం ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బారాసలోకి చేరికలపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కేటీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మెదక్ డీసీసీ అధ్యక్షుడు కె తిరుపతి రెడ్డి త్వరలో గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. భద్రాద్రి జిల్లా భాజపా అధ్యక్షుడు చిన్న సత్యనారాయణ, అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ, ఆమె భర్త వెంకట్రెడ్డి, వైతేపా నాయకుడు ఏపూరి సోమన్న ఇటీవలే భారాసలో చేరారు. పెద్దల అండ ఉంటే చాలు టికెట్ ఇంటికొచ్చేది. ప్రజాబలం లేకున్నా ఢిల్లీలో బలగం ఉంటే చాలు సీటుకు ఢోకా ఉండకపోయేది. ఇదంతా ఒకప్పటి మాట. పార్టీలో పైరవీల రోజులు పోయాయి. నోట్ల కట్టలకు కాలం చెల్లింది. తలపండిన నేతల నుంచి జెండాలు మోసే కుర్రాళ్ల దాకా ఎవరైనా బరిలోకి మాత్రం రేసు గుర్రాలనే దింపుతామంటోంది హస్తం పార్టీ. ప్రత్యర్థులను చిత్తు చేసి రణరంగంలో విజయభేరీ మోగించేలా అభ్యర్థుల ఎంపికకు సుదీర్ఘ కసరత్తులు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా అధిష్టానం పన్నుతున్న వ్యూహాలతో కాంగ్రెస్లో కాకలు తీరిన యోధులకు సైతం టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద మరో లెక్క. పెద్దలతో పైరవీ చేయిస్తే టికెట్ వస్తుందనేది ఒకప్పటి మాట. గెలిచే సత్తా ఉందా లేదా అనేది మాత్రమే ఇప్పటి మాట. వరుస పరాజయాలు, వైఫల్యాలు నేర్పిన పాఠాలతో ఇక గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల క్రతువులో కీలక ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. తలపండినంత సీనియారిటీ, ఢిల్లీ పెద్దల అండదండలుంటే చాలు ఇంటికే టికెట్ వచ్చే పరిస్థితులకు స్వస్తి చెబుతూ ఎప్పుడొచ్చామన్నది కాదు, బ్యాలెట్ బాక్స్ బద్దలు కొట్టే సత్తా ఉందా లేదా అనేదే ముఖ్యమన్న తీరుగా టికెట్ల కేటాయింపు ప్రక్రియ చేపడుతోంది. అందుకే చివరి వరకు టికెట్ వస్తుందా లేదా అనేది కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నేతలకు సైతం చెమటలు పట్టించే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం కమిటీల వారీగా పరిశీలన చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 సార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసింది. గతంలో చేసిన సర్వేలపై స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడం, పార్టీలో చేరేందుకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో మరోసారి ఫ్లాష్ సర్వేలు సైతం చేపట్టింది. గతంలో మాదిరిగానే టికెట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని భావించిన కాంగ్రెస్ లోని కొందరు నాయకులు ఆశావహుల నుంచి ఇప్పటికే భారీగానే దండుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ కీలక బాధ్యతలు కలిగిన నాయకుడు టికెట్ ఆశిస్తున్న నాయకుడి నుంచి దాదాపు 3 కోట్లు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల టికెట్ కోసం 10 నుంచి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నేత సైతం కోట్లలోనే దండుకున్నట్టు విశ్వసనీయ
విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇలా పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న మరికొందరు నాయకులు సైతం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి టికెట్లు ఇప్పిస్తామని ఏఐసీసీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ముగ్గురు ఇన్ఛార్జ్ కార్యదర్శుల ద్వారా ప్రయత్నిస్తామని చెప్పి కూడా కొందరు వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీలో ఉన్న ఒకరిద్దరు నేతలు సైతం తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో మాదిరిగా నాయకుల మాటలు విని టికెట్లిచ్చే ద్వారాలను కాంగ్రెస్ అధిష్టానం మూసివేసినట్టు ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. మొదట్లో ఈ విషయం తెలియక కొందరు నేతలు లాబీయింగ్ చేస్తూ వచ్చినా చివరకు తమ అనుచరులకు సైతం టికెట్ ఇప్పించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో తమను నమ్ముకున్న వారికి సర్ది చెప్పలేక దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేలపై పలువురు స్క్రీనింగ్ కమిటీలో అనుమానాలు లేవనెత్తడంతో వాటిని నివృత్తి చేసేందుకు ఏఐసీసీ మరోసారి సర్వేలు జరుపుతోంది. ఒక్క బృందంతో కాకుండా 3 టీంలు రంగంలోకి దిగి ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా ఏఐసీసీ ప్రతినిధిగా సునీల్ కనుగోలు బృందం, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ టీం, గాంధీ కుటుంబం నుంచి మరో బృందం రాష్ట్రంలో ఈ సర్వేలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రతి నియోజకవర్గంలో 500 లోపు మాత్రమే నమూనాలు సేకరించి సర్వే జరపగా ఈ దఫా 3000 వరకు శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపులో గెలుపు గుర్రాల ఎంపికకు సర్వేలే కీలకమైనందున స్క్రీనింగ్ కమిటీ భేటీ సైతం తరచూ వాయిదా పడుతోంది. తాజా సర్వేల ఫలితాలు వచ్చిన వెంటనే స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి జాబితాకు చెందిన పేర్లను ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదించనుంది. జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలని ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ లోని బీసీ నాయకులు ఢిల్లీ పెద్దలను కలవగా గెలిపే గీటురాయిగా ముందుకెళ్తున్నట్లు వారు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు 31 మినహా 88 టికెట్లు మాత్రమే బీసీలతో పాటు ఇతర వర్గాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో బీసీ నాయకులు చర్చలు జరపగా గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల సందర్భంగా సునీల్ కనుగోలు బృందం 153 స్థానాల్లో విజయం సాధించగలిగే వారి పేర్లను సూచిస్తూ అధిష్టానానికి ఓ నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఇందులో 135 స్థానాలను సునీల్ సూచించిన వారికి టికెట్లు ఇవ్వగా మరో 18 సీట్లు పార్టీ నాయకులు సూచించిన వారికి ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే సునీల్ కనుగోలు సూచించిన 135లో అందరూ గెలుపొందగా పార్టీ నేతలు కోరిన 18 స్థానాల్లో ఒక్కరు మాత్రమే గెలుపొందినట్టు తెలుస్తోంది. కర్ణాటకలో ఈ అనుభవంతో కాంగ్రెస్ అధిష్టానం సర్వేలను మరింత ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు కర్ణాటకకు చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ సందేహాలకు తావు లేకుండా పగడ్బందీగా సర్వేలు జరిపి ఆ మేరకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సమవుజ్జీలున్న నియోజకవర్గాలతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నాయకుల బలాబలాలపై కూడా ఈ ఫ్లాష్ సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సర్వేలు పూర్తయి నివేదిక అందజేయగా రేపు, ఎల్లుండి మిగతా నివేదికలు వస్తే ఈ నెల 8న స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. సర్వేల్లో వెల్లడైన అంశాలతో పాటు నియోజకవర్గాల వారీగా సంక్షిప్త సమాచారం రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా అత్యంత రహస్యంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు 70 మంది అభ్యర్థులతో తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది. తాజాగా సమావేశమయ్యే స్క్రీనింగ్ కమిటీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరి అభిప్రాయ సేకరణ అనంతరం కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా వెళ్లనుంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి తేడాలుండడంతో ఐటీ అధికారులు ప్రస్తుతం నగరంలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన యజమానుల ఇల్లు, కార్యాలయాలతో పాటు స్థిరాస్తి వ్యాపారాలకు సంబంధించి ఇతర వ్యాపారాలకు సంబంధించిన యజమానుల ఇళ్లలో సోదాలు కూడా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే ఐటీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము అమీర్పేటలోని పూజాకృష్ణ చిట్ ఫండ్ సంబంధించిన యజమాని ఇంట్లో ఉన్నాము. ఇక్కడ యజమాని ఇంట్లో ఐటీ అధికారులు దాదాపు 6 కార్లలో ఇక్కడికి చేరుకున్నారు. 6 కార్లలో చేరుకున్న ఐటీ అధికారులు
యజమాని ఇంట్లో ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ ఇంట్లో ఉన్న ఈ చిట్ ఫండ్కి సంబంధించిన ఒక మహిళ బయటికి వెళ్ళినప్పుడు ఆమెతో సెక్యూరిటీగా కూడా వెళ్ళారు. ఎందుకంటే సోదాలు జరుగుతున్న సమయంలో ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వరు. అయితే ఆమెకు అవసరం ఉండడంతో ఆమె బయటికి వెళ్ళడంతో వెంటనే ఆమె వెంట మిగతా ఐటీఐకి సంబంధించిన అధికారులతో పాటు సిఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కూడా ఆమె వెంట వెళ్ళారు. తిరిగి ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చారు. అయితే ప్రస్తుతం అయితే ఇది యజమాని ఇల్లుకి సంబంధించిన ఇల్లు సమీపంలోనే కార్యాలయం కూడా ఉంది. ఆ కార్యాలయంలో కూడా ఐటీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే కేవలం ఇక్కడే కాకుండా కూకట్పల్లి, శంషాబాద్ ఇలా పలు చోట్ల దాదాపు 50 నుంచి 100 మంది సంబంధించిన ఐటీ బృందాలు వెళ్ళాయంటే కూడా ఇప్పటివరకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు అయితే వెల్లడి కలదు. అయితే ఆదాయ వ్యయాలకు సంబంధించిన విషయంలో చెల్లింపులు సరిగా జరగలేదనే దానికి సంబంధించి ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో సోదాలు కొనసాగుతున్నాయి. చూడొచ్చు మనం ఇక్కడ ఈ పూజాకృష్ణ చిట్ ఫండ్కి సంబంధించిన యజమాని ఇల్లు, ఈ యజమాని ఇంట్లోనే ప్రస్తుతం సమీపంలోనే యజమాని ఇల్లు కూడా ఉంది. అయితే యజమాని ఇంటితో పాటు ఐటీ కార్యాలయం అంటే ఆయనకు సంబంధించిన కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించి ఐటీ అధికారులు అంటే ఎంతసేపు కొనసాగిస్తారనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎప్పుడు కొనసాగుతాయనే దానికి సంబంధించి ఇంకా ఎంతసేపు వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అంటే ఇవి ఆదాయ వ్యయాలకు సంబంధించిన క్లారిటీ రావడంతో పాటు మొత్తం ఇక్కడ ఏమేమి మొత్తం రికార్డ్స్ కూడా కొన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని పరిశీలించి అవసరమైతే సంబంధిత యజమానులకు నోటీసులు కూడా జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసి ఐటీ కార్యాలయాన్ని కూడా పిలిపిస్తారు. ఈ ప్రక్రియ అంతా ప్రస్తుతం అయితే ఇంకా మొదటి దశలోనే ఉంది. వీళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆదాయ పన్ను వ్యయాలు ఇతర చెల్లింపులకు సంబంధించి మొత్తం పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆ రికార్డులన్నీ కూడా తీసుకుని వెళ్తారు. కీలక పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇప్పుడు కేవలం ఇక్కడే కాకుండా కూకట్పల్లిలోని ఇందు ఫార్చ్యూన్ లిమిట్లో ఉండే పలు వ్యాపారుల ఇళ్లలోనూ అంతే కాకుండా శంషాబాద్లో ఓ వ్యాపారి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఐటీ అధికారులు ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన వివరాల మేరకే ఈ విధంగా మొత్తం తేడాలు ఉండడం గుర్తించిన ఐటీ అధికారులు ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవి అంటే ఐటీ అధికారులకు లభించే సమాచారాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ సంతృప్తి చెందితే వీళ్ళు చెప్పే సమాధానం కానీ లేకపోతే ఐటీ వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సందర్భంలో పూర్తిగా రికార్డులు స్వాధీనం చేసుకుంటే అవి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ముగిసేది. లేదా అవసరమైతే వాళ్ళు ఐటీ అధికారులు 2-3 రోజుల పాటు కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీకాంత్. ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకుంటున్న మొత్తం విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. కర్ణాటక, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల తరహాలో ఇక్కడ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించింది. స్వాధీనం చేసుకునే డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రతి వారం సమగ్ర నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించింది. ఓట్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల విషయంలో పదే ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని కమిషన్ ప్రశ్నించింది. తుది జాబితా తర్వాత కూడా ఇదే కొనసాగితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్ష సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ప్రలోభాల విషయమై అధికారులను కాస్త గట్టిగానే అప్రమత్తం చేసినట్టు తెలిసింది. దేశంలోనే ఎక్కువగా ఎన్నికల వ్యయం అయ్యే రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయన్న ఈసీ బృందం ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకునే మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో అందుకు అనుగుణంగా డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, కానుకలు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించినట్లు సమాచారం. గత ఎన్నికలు, మునుగోడు ఉప ఎన్నికను ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో స్వాధీనం చేసుకునేది చాలా తక్కువగా ఉంటుందన్నట్లు తెలిపింది. కర్ణాటక, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారని వివరించినట్టు సమాచారం. గత ఎన్నికల సందర్భంగా స్వాధీనం చేసుకున్న నగదు, మద్యాన్ని ఏం చేశారని, ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగినట్టు తెలిసింది. కేవలం స్థానిక మద్యాన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారని, ఎక్కడా విదేశీ మద్యం దొరకడం లేదా అని అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. సరిహద్దు జిల్లాలు, నియోజకవర్గాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈసీ బృందం అధికారులకు స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలంటే ప్రలోభాలను అరికట్టాల్సిన అవసరం ఉందని ఈసీ ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అధికారులు కూడా అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో క్రమంగా ఎన్నికల హింస తగ్గుతోందని, ఇదే సమయంలో ప్రలోభాలు పెరుగుతున్నాయని, హింస తగ్గేందుకు డబ్బు, మద్యం పంపిణీ కూడా ఒక కారణమని వ్యాఖ్యానించినట్లు సమాచారం. సంబంధిత అధికారులందరూ సమర్థంగా, సమన్వయంతో పనిచేసి స్వాధీనం చేసుకునే మొత్తాన్ని పెంచి
గుర్తించి ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చూడాలని స్పష్టం చేసింది. పట్టుబడిన డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాల వివరాలను నియోజకవర్గాల వారీగా ప్రతివారం పంపాలని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు, డూప్లికేట్ ఓట్ల విషయమై పదే పదే కొన్ని ప్రాంతాల నుంచే ఫిర్యాదులు రావడాన్ని ఈసీ బృందం ప్రశ్నించింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇన్ని ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఎందుకు సరిగ్గా వ్యవహరించడం లేదని అన్నట్లు సమాచారం. తుది జాబితా అనంతరం కూడా అదే తరహాలో ఫిర్యాదులు వస్తే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజులు హైదరాబాద్ పర్యటన ఇవ్వాళ్టితో ముగియనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం గత 2 రోజులుగా రాజకీయ పార్టీలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, సీఈఓ, పోలీస్, నోడల్ అధికారులు, కలెక్టర్లతో సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికపై చర్చించింది. చివరి రోజు పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో కమిషన్ సమావేశమవుతుంది. అంతకుముందు ఓటర్ అవగాహన కార్యక్రమాలపై ప్రదర్శనను తిలకించడంతో పాటు దివ్యాంగ, యువ ఓటర్లతో కమిషన్ చర్చించనుంది. మధ్యాహ్నం మీడియా సమావేశం అనంతరం 3 రోజుల పర్యటన ముగించుకుని ఈసీ బృందం ఢిల్లీ బయలుదేరి వెళుతుంది. సిక్కింలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. 22 మంది జవాన్లు సహా 82 మంది గల్లంతయ్యారు. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. లాంచెన్ లోయలోని తీస్తా నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా సమీపంలోని చుంగ్తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరగ్గా నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కాయి. వరద ఉధృతికి సింగ్తాం సమీపంలోని బర్దంగ్ ప్రాంతంలో సైనిక శిబిరాలు కొట్టుకుపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పార్క్ చేసిన 41 సైనిక వాహనాలు మునిగిపోయాయి. 23 మంది సైనికులు గల్లంతవగా వారిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మిగతా వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. చుంగ్తాంగ్ డ్యాం నుంచి ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయటమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు. గ్యాంగ్టక్ జిల్లాలో తీస్తా నది వరద ఉధృతికి సింగ్తం ఫుట్ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. సిక్కిం సీఎం పిఎస్ తమంగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సిక్కింలోని పరిస్థితులపై ప్రధాని మోదీ సీఎం తమంగ్తో ఫోన్లో మాట్లాడారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ముష్కరుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలను పసిగట్టేందుకు బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు కుల్గాం జిల్లాలోని పలు ప్రాంతాలను జల్లెడపట్టాయి. ఈ క్రమంలో కుజ్జర్లో తారసపడిన ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరగగా 2 ముష్కరులు హతమయ్యారు. అటు రాజౌరి జిల్లా కలకోటే అటవీ ప్రాంతంలో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు 3 రోజులుగా గాలిస్తున్నాయి. ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వచ్చిన ఓ బస్సు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వైర్లపై పడడంతో బస్సులో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. బస్సు తగలబడడంతో అందులోని ప్రయాణికులకు కూడా మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 2 పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలిలో అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.